అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి మంచి మంచి కామెంట్స్ తోటి, లైక్స్ తోటి నా వీడియోస్ ద్వారా మీ వరకు చేరేటువంటి నా భావాలని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. సరే, మనకి అత్యంత ప్రముఖమైన రోజు రేపే కదా. ఏంటది? మీ అందరికీ తెలిసిందే, వ్యాస పౌర్ణమి. దీన్నే అలవాటులో గురు పౌర్ణమి అని కూడా అంటుంటారు. అయితే ఇవాళ నేను ఒక ఛానల్ నుంచి విన్నాను, వ్యాస పౌర్ణమిగా ఆ విధంగానే ఆ ఉత్సవాలు, ఆ జయంతి ఉత్సవాలు జరుపుకోకుండా ఎందుకు గురు పౌర్ణమి అంటున్నారు అని. అంటే చెప్పచ్చు, వాడుక భాషలోకి వచ్చాక ఎన్నో పదాలు అర్థం అదే అయినప్పటికీ కూడా కొంచెం మారుతూ వచ్చాయి. అయితే ఆ మారిన పదాల ద్వారా కించిత్ ఆ భావానికి కూడా ఆ చిన్న మార్పు దోషం అన్నది ఉండొచ్చు. అది వేరే విషయం. ఎందుకంటే అందరూ చూడండి, కృష్ణాష్టమి అంటారు, శ్రావణ బహుళాష్టమిని కృష్ణాష్టమి. కానీ ఇంకా చాలా మంది ఏమంటారు, జన్మాష్టమి అంటే ఏమిటి అంటే అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ప్రతి మాసంలోనూ బహుళంలో అష్టమిలు వస్తున్నప్పటికీ కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి ఏదైతే ఉందో అది జన్మాష్టమి. ఎవరి జన్మాష్టమి? కృష్ణ జన్మాష్టమి అని. అలాగే వ్యాస పౌర్ణమి అంటే వేదవ్యాసుల వారు ఎవరైతే ఉన్నారో వ్యాస మహర్షి జన్మదినాన్ని ఆషాఢ పౌర్ణమి నాడు, అంటే ఆయన పుట్టినది ఆషాఢ పౌర్ణమి కాబట్టి జయంతి వేడుకలు, వ్యాస మహర్షి పుట్టుకని ఉత్సవంగా అందరం కూడా జరుపుకుంటాం. అయితే ఇతరుల అభిప్రాయం ఏంటంటే, ఎవరెవరో ఈ పండగని కబ్జా చేశారు అని అంటున్నారు. కబ్జా చేశారు అని అంటే మనం పండగ చేసుకోవడానికి వీలు లేకుండా చేశారని కదా అర్థం వస్తుంది. ఎవరు చేశారు కబ్జా? ఎవరి భావాలతో వాళ్ళు పూజలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇంకో విషయం మాట్లాడదాం. అసలు ఈ జయంతి ఉత్సవాలు ఎందుకు జరుగుతాయి అంటే, ఎవరైనా సరే మహాత్ముల పుట్టినరోజుని అందరూ కూడా పండగలాగే చేసుకుంటారు. అలాగే శ్రీరామనవమి, అలా కృష్ణ జన్మాష్టమి, అలాగే వ్యాస పౌర్ణమి, ఇవన్నీ కూడా మహాత్ములు అంటే ఏంటయ్యా అంటే, వీళ్ళు మానవాళికి చేసిన సేవ అంతేకాదండి, వాళ్ళ ఆదర్శవంతమైనటువంటి నడత ఏదైతే ఉందో అది మానవాళికి, మానవ శ్రేయస్సుకి నిత్య నూతనంగా ఉపయోగింపబడినందువలన, ఇంకా ఎప్పటికీ ఉపయోగపడే విధానంలోనే ఉన్నందువలన ఉంటుంది భవిష్యత్తులో కూడా అనేటటువంటి నిదర్శన వలన ఈ మహాత్ముల జన్మదినాలని అందరూ కూడా పండగలుగా, ఉత్సవాలుగా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే అనొచ్చు, గురు పౌర్ణమి అని అంటున్నారు కదా, అనొచ్చా అనకూడదా? సరే, ఇక్కడ మనం ఒక మాట అనుకుందామండి. వ్యాస మహర్షి ఎవరికి పుట్టారు అన్న సంగతి తెలుసు. పరాశరుల వారు, పరాశర మహర్షికిని మత్స్యగంధికి పుట్టినతను వ్యాస మహర్షి. అంటే అతన్ని కృష్ణ ద్వైపాయనుడు అన్నారు. అయితే అతనే భారతాన్ని రాసినటువంటి వ్యాసుల వారు కూడా. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలండి. వ్యాస మహర్షి అని అంటున్నాం కదండి, ఈ వ్యాస పీఠం ఏదైతే ఉందో అది అత్యంత గౌరవప్రదమైనటువంటి గురుపీఠం. ఆ ప్రదేశానికి అర్హత ఉండేటువంటి మహర్షులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళని వ్యాసులనే అంటారు. ఆ విధంగా మనకి ఈ భగవద్గీతని, మహాభారతాన్ని, అనేక పురాణాలని మనకు అందించినటువంటి మహానుభావుడు కృష్ణద్వైపాయనుడైనటువంటి మనకి వ్యాస మహర్షి. సరే, అయితే గురు అనే శబ్దానికి అర్థం ఏంటండి? గురు అనే శబ్దం అంటే ఏంటంటే చీకటిని తొలగించేది. ఇక్కడ చీకటి అంటే ఏంటి అంటే అజ్ఞానాన్ని చీకటితోనే పోలుస్తాం.
అంటే ఇప్పుడు కురు ఒకప్పుడు ఆషా అంటే మనకి పౌర్ణముల్ని పెద్దవి పౌర్ణముల్లో ఆకామావై అని ఒక ఏమిటది ఒక సూత్రంలా పెట్టుకున్నారు. అంటే ఆషాఢ మాసంలో కానీ, ఆశ్వీజ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, మాఘ మాసంలో కానీ వచ్చేటటువంటి పౌర్ణములు విశేషమైనటువంటి ఆ ఆ, అతని అమృత కళలని కురిపించేటటువంటి, అంటే అత్యంత చేరువలో కాస్మిక్ ఎనర్జీ అన్నది ప్రతి మానవాళికి అందేటటువంటి పౌర్ణములు కాబట్టి వాటిని ప్రత్యేకించి చెప్పారు. అవి పెద్దవి అని, అంటే కురు పెద్దవి గొప్పవి. అది వాడుక భాషలో కురు కాస్త గురు అయి ఉండవచ్చు. అలాగే గురు శబ్దానికి అనంటే అంటే గురువు ఎవరు? గురువు అంటే మనం నడిచే నడక, మన బాటని వెలుగుతో పరిచేవారు. ఎప్పుడైనా చూడండి, చీకట్లో అయితేనే తడువుకుంటాం, అదే వెలుతురులో తడువుకోవలసిన పని లేదు, అంతా తేటతెల్లమే కదా. ఆ విధంగా మనకి మన జీవితం పట్ల మనకున్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తూ ముందుకు తీసుకెళ్లేటటువంటి మార్గదర్శి ఎవరైతే ఉన్నారో వారిని గురువు అంటాం. అయితే వ్యాస మహర్షి వేదవాంగ్మయాన్ని పురాణాల రూపంలో, ఇతిహాసాల రూపంలో మానవాళికి అందించారు. ఏమిటి వేదం తాలూకు లక్ష్యం ఏమిటి అంటే సర్వమానవ శ్రేయస్సు, లోక కళ్యాణం, అలాగే సృష్టి వికాసం, ఇంతే కదా. అంటే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మానవులకు చేసినటువంటి మహోపకారం కాబట్టి అతని జన్మదినాన్ని మనం ఖచ్చితంగా మన కృతజ్ఞతని తెలియచేయడమే పూజా ఉత్సవము అంటున్నాం. అంతే కదా. ఒక మహానుభావుని ద్వారా మనము ఒక అనుగ్రహాన్ని పొందినప్పుడు ఖచ్చితంగా మనం దాని పట్ల కృతజ్ఞతని తెలియజేసుకుంటాం కదా. ఆ కృతజ్ఞతని తెలియజేసే విధానమే ఈ గురు పూజ లేదా వ్యాస మహర్షికి చేసేటటువంటి జయంతి ఉత్సవాలు. సరే, మరి వ్యాసపీఠం సర్వజ్ఞత్వానికి ప్రతీక కదా. ఇంకా ఏం చెప్పచ్చు? ఆ పీఠం యొక్క కర్తవ్యం ఏంటి అంటే అది లోకోపకారం, జ్ఞాన ప్రకాశం, జ్ఞాన ప్రచారం, ఇంతే కదా. అంటే ధర్మ ప్రచారం అని కూడా అనొచ్చు మనం దీనిలోని. అయితే మనకి దత్తాత్రేయుల వారు అవధూతోపాఖ్యానంలో తనకి 24 మంది గురువులు అని చెప్పారు. అంటే 24 విధాలుగా తనలో ఒక గొప్ప జ్ఞానాన్ని కలగజేసిన వారు, జ్ఞానాన్ని ప్రసాదించేవారు ఎవరైనప్పటికీ కూడా గురువే. అంటే మనకి పంచగురువులు అంటారు. అందులో ఎవరు అని చెప్తే సహజంగా తల్లి ఆది గురువు నిజమే. తండ్రి యజ్ఞోపవీతం అప్పుడు మంత్రోపదేశం చేస్తారు కాబట్టి తండ్రి గురువు. విద్య నేర్పిన గురువు కూడా గురువే. తర్వాత పిల్లనిచ్చిన మామగారిని కూడా గురువు అంటారు. అలాగే జ్యేష్ఠ భ్రాతను కూడా గురువు అంటారు. అంటే ఇక్కడ గురుత్వం ఇచ్చారు అని అంటే పెద్దరికం ఇచ్చారు. పెద్దలు ఎప్పుడు పిన్నల్ని కాపాడతారు, రక్షిస్తారు, వాళ్ళ సంరక్షణ చూసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ పెద్దరికాన్ని వీళ్ళకి ఆపాదించినప్పుడు వారి నుంచి పొందినటువంటి శ్రేయస్సు వలన ధర్మ మార్గ అనుసరణం అన్న విధానం, కర్తవ్యం తెలియడం వలన వీళ్ళ జీవితాలు ఆనందమయము అవడం వలన వీరు వారికి కృతజ్ఞతగా చేసేటటువంటి ఉత్సవమే ఈ గురు పూజోత్సవం. అయితే చాలామంది ప్రతిదానికి ఒకదాంతో ఒకటి కలిపి కంపేర్ చేస్తూ ఉండడం అలవాటైపోయింది. మరి వ్యాస మహర్షితో పాటు ఏం చెప్పారు? ఎక్కడెక్కడైతే మనకి ఉపదేశం చేసినటువంటి గురుపీఠాలు, గురువులు ఎవరైనా ఉన్నారంటే వారిని కూడా వ్యాస పౌర్ణిమ నాడు పూజ చేసుకోవడం వలన మీకు చాలా గురు అనుగ్రహం అన్నది కలుగుతుంది అని చెప్తారు. అవునా కదా?
అలాంటప్పుడు ఆ విధంగానే షిరిడీ సాయిని కూడా చాలా మంది గురువుగా భావిస్తారు. అయితే అతన్ని భగవంతుడు అంటారా అని అన్నది పక్కన పెడదాం. భగవంతుడి కన్నా కూడా గొప్పవాడే కదండి గురువు అన్నది. మనకి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? దాని నుంచే కదా. కాబట్టి అయితే సాయిబాబా ఎప్పుడు కూడా తాను దైవాన్నని, తనని పూజించండని, తనని పూజించకపోతే మీకు ఈ విధమైనటువంటి అఘాయిత్యాలు, అన్యాయాలు మీకు జరుగుతాయని ఆయన ఏనాడు అనలేదు. ఇంకొకటి, మీరతన్ని పూజించినా, ఫకీరని తిట్టినా, రాళ్ళు రువ్వినా, కొట్టినా, ఏం చేసినా కూడా అతనేమీ మీ మీద ప్రతీకారాలు తీర్చుకోవడాలు గట్రా చెయ్యలేదు. మీ అంటే ఆనాడు ఆయన దగ్గర ఉండేటటువంటి ఆ ఉన్న మనుషుల మీద. ఇంకోటి ఏం చేసేవారు, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా అతను 5 ఇళ్లలో భిక్ష స్వీకరించేవారు. ఇవన్నీ మనకి అందులో ఆ చరిత్రలో చెప్తున్నాయి. అయితే మనం ఎవరికైనా వినదగున ఎవ్వరు చెప్పినా అన్నది వివేకం అంటూ పక్కన ఇచ్చాడుగా భగవంతుడు. కావలసింది మాత్రమే తీసుకుని అక్కర్లేనిది వదిలేయచ్చు కదా. ఆ అక్కర్లేనిది వదిలేయకుండా దాని మీద వితండవాదాలును ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ అవసరమా? ఆయన తాను దేవుణ్ణని అనలేదు, కానీ అతని నడత అందరికీ కూడా ఒక సన్యాసి జీవితం అందరికీ కూడా బట్టబయలే తప్ప తానేది మరుగుగా దాచుకోలేదే కదా. ఈనాడు మేము సన్యాస దీక్షలో ఉన్నామన్నటువంటి బడా బడా బాబాలు ఎంతమందో వాళ్ళకి అంతరంగిక మందిరాలు ఉన్నాయి, అంతరంగిక సేవకులు ఉన్నారు, చాలా పటాటోపాలు ఉన్నాయి. అసలు సన్యాసి జీవితానికి విరుద్ధమైనదే వైభవంతమైనటువంటి భోగాలు అనుభవించడం. సన్యాసి భోగాలు అనుభవించకూడదు. మరి నేటి చూడండి ఎంతమంది విమానాలు ఎక్కుతున్న వాళ్ళు, బయటకు వెళుతున్న వాళ్ళు, పాద పూజలు అంటే డబ్బులు అన్న వాళ్ళు, ఇవన్నీ చేస్తున్నది ఎవరు? ఒక మంచి చేసే మనిషి ఉన్నారు అని తెలిసినప్పటికీ దానిని ఉపయోగించుకున్న మనుషులు చేస్తున్న పొరపాట్లది. దానికి ఆ వెనకాతలున్న కూర్చున్నటువంటి ఆ మహానుభావులో మహాత్ములో లేదంటే మంచివారో వారికి సంబంధం ఏంటి కదా. ఏదైనా ఒకటి వస్తే ఎవరైనా ఒక మంచి మాట చెప్తున్నారంటే వెంటనే వాళ్ళని ఒక దేవుణ్ణి చేసేయడం మన బలహీనత, అంతకు మించి ఇంకేం లేదు. నిజానికి నన్ను అడిగితే ఈ బలహీనతలన్నీ విడిచిపెట్టి మనస్సులో పరమాత్మ ఎవరైతే ఉన్నారో నీ ఆత్మసాక్షి దగ్గర నువ్వు చేసిన తప్పులు నువ్వు ఒప్పుకున్న రోజున ఏ దేవుడి దగ్గరికి నిజానికి చెప్పాలంటే వెళ్ళక్కర్లేదే. అందుకే కదా ఇష్టదేవతారాధన హిందూ ధర్మంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. అయితే అందుకని ఎప్పుడైనా ఎవరి ద్వారా ఉపయోగం పొందారో వారికి కృతజ్ఞతాపూర్వకంగా చేసుకునే పూజే ఈ గురు పూజ, గురు పౌర్ణమి. అలాగే గిరి ప్రదక్షిణ చేయమని జగద్గురు అయినటువంటి మన కృష్ణం వందే జగద్గురు చెప్పారు. ఎందువల్ల అంటారు? ఆ గిరి చుట్టూ ఉండేటటువంటి ఔషధులు ఈ పౌర్ణమి రోజున మరింతగా వాటి తాలూకు ఏమిటంటారు ఆ వైబ్రేషన్స్, వాటి తాలూకు ఏమిటది శక్తి తరంగాలు ఎక్కువగా వెలువడతాయి. కాబట్టి ఆ రోజులలో ప్రత్యేకించి ఆ పౌర్ణమి రోజులలో ఆ కొండ చుట్టూ గనక అనేక ఔషధాలకు మూలం కదా కొండ. ఆ విధంగా దాన్ని ప్రదక్షిణ చేయడం వలన ఫస్ట్ రోగాలు పోతాయి, మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు పోతాయి. ఇవన్నీ కూడా తిరిగి మానవుడు నిష్కల్మషంగా తన జీవన విధానాన్ని ధర్మ పదంలో కొనసాగించడానికి ఉపయోగపడతాయి. కాబట్టే ఇవన్నీ చెప్పారండి. వీటన్నింటి వెనకాతలో కూడా మనిషి ఆధ్యాత్మికంగా, ఆదిభౌతికంగా, ఆదిదైవికంగా అద్భుతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి జీవనాన్ని కొనసాగించడమే వీటి తాలూకు ముఖ్య లక్షణం తప్ప వీళ్ళు వారి భక్తులు, ముస్లింల భక్తులు వాళ్ళ ఇది వీళ్ళిది ఇతన్నే పూజించాలి, ఇతన్ని పూజించకూడదు, ఇతనికే ఉత్సవం జరపాలి, అబ్బేబే ఇలా కొట్టుకు చచ్చిపోమని ఎవడు చెప్పలేదు. అలా చెప్పిన వాడు గురువు కాడు. ఇంకా చాలా మంది ఉన్నారు కదండి. నేను అతనికి ఏమిటది అత్యంత పాదభక్తుడిని, భక్తిని కొలిచే యంత్రం ఎవరి దగ్గర ఉందండి నాకు ఒక్క మాట చెప్పండి.
ఆ భక్తిని కొల్చే యంత్రం ఎవరి దగ్గరైనా ఉందంటే అది పరమాత్ముడి దగ్గర ఉండాలి. అది ఆయన చూసుకోవాలి. నేను మహాభక్తుడిని, నేను పాద భక్తుడిని కాబట్టే నాకు ఇన్ని సిద్ధులు లభించాయని, సిద్ధులు ఉన్నాయన్నటువంటి ఆ ఆనంద, శ్రవణానంద, రమణానంద, బాధానంద మహర్షి కదా ఉన్నారు. ఇదంతా ఒక బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా తనది ఎక్కడ వెనక్కి జంకుతుందో అని అనుకుని అప్పుడే నెక్స్ట్ జనరేషన్ని ముందులోకి దించారు. ఏంటండి వ్యాపారమా? ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు ఇలా వ్యాపారం చేస్తాడని అంటే మీ సాయినాథుల వారు చెప్పారు, ఆయనకు అక్కర్లేని వైభవం ఈయనకెందుకట అనుకుందాం. అలాగే బ్రహ్మ సాక్షాత్కారం కావాలని చెప్పి వచ్చినటువంటి ఆయన దగ్గరికి, అతని దగ్గరికి ఒక భక్తుడు వస్తే అతను ఏం చేశారు, ఇలాగే అక్కల్కోట స్వామి సమర్థ దగ్గరికి కూడా బ్రహ్మాన్ని చూపించమని వచ్చినప్పుడు అతను ఏం చేశారు, ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి. నిజమైన సన్యాసి ఎవరో, నిజమైన గురువు ఎవరో తెలుసుకోవడం కష్టమైనప్పటికీ అది కూడా గురువు అనుగ్రహం వల్లనే తెలియబడుతుంది. ఆ గురువుని అంటే సమస్త కనిపించే పీఠాల్లోని నేడు వేద వాంగ్మయాన్ని శాఖలుగా మనుషులకి, మానవాళికి చేరడానికి ప్రయత్నం కృషి చేసినటువంటి, ఉపకారం చేసినటువంటి వ్యాస మహర్షికి రేపు అత్యంత భక్తి శ్రద్ధలతో మన కృతజ్ఞతను తెలియజేసుకుంటూ, ఆ విధంగానే ఎవరి దగ్గరనైతే మనం ఉపదేశం కానీ, మంత్రం కానీ, ఉపకారం కానీ పొందిన పెద్దలకి గురు పూజోత్సవం జరుపుకోవాలని, ఈ ఆషాఢ పౌర్ణమి అందరి జీవితాల్లోనూ సంపూర్ణ గురు అనుగ్రహాన్ని కురిపించాలని కోరుకుంటూ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. నమస్కారం అండి.